రే పైకి ఎత్తరా నాన్న వాళ్ళ మీద అలా నుంచోండి అలా లేదాకమ్మా గ్రామ పెద్దల్ని శాసనసభ్యులు మీ పుష్పాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. తీసు కట్టుకోమన్నా పక్కన నుంచి శ్రీజను సరే అంటే वंदे मातरम।
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో జెండా ఆవిష్కరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాం సార్. National anthem. ఎగరాలో ఎగరాలి భారత జెండా ఎగరాలి మన త్రివర్ణ జెండా ఎగరాలి మా సువర్ణ జెండా ఎగరాలి శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శౌర్యము చాటే కాషాయం ధర్మము తెలిపే అశోక చక్రం శౌర్యము చాటే కాషాయం ధర్మము తెలిపే అశోక చక్రం ఎగరాలో ఎగరాలి భారత జెండా ఎగరాలి మన త్రివర్ణ జెండా ఎగరాలి మా సువర్ణ జెండా ఎగరాలి హిమాలయంపై ఎగిరే జెండా ఎర్రకోటపై ఎగిరే జెండా హిమాలయంపై ఎగిరే జెండా ఎర్రకోటపై ఎగిరే జెండా కాశ్మీర్ అయినా కన్యాకుమారైనా కాశ్మీర్ అయినా కన్యాకుమారి రెపరెపలాడుతూ నిలిచే జెండా రెపరెపలాడుతూ నిలిచే జెండా ఎగరాలో ఎగరాలి భారత జెండా ఎగరాలి మన త్రివర్ణ జెండా ఎగరాలి మా సువర్ణ జెండా ఎగరాలి మన త్రివర్ణ జెండా ఎగరాలి మా సువర్ణ జెండా ఎగరాలి
ముందుగా మన పాఠశాల ప్రధాన ప్రజల వారు వందన సమర్పణ చేస్తారు. ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సంప్రదాయాలు, విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన భారతీయులందరూ ఎంతో సంతోషంగా అందరూ జరుపుకునే పండుగ కొన్ని ఉన్నాయి. వాటిని మనం జాతీయ పండుగలు అంటాం. వాటిలో అతి ముఖ్యమైనది ఈ స్వాతంత్ర దినోత్సవం. సార్ అలా ఉన్నాయి కదా సార్, రామ్మా రా, టైం చాలా తక్కువగా ఉంది. చాలా ఇలా మెట్ల మీద రండి అమ్మా, మెట్ల మీద రండి. ఇస్తాను కులారాజు రండి సార్. సార్ పెద్దల నుండి మీ చేతుల మీద కూడా పిల్లలు దీవిస్తూ కొద్దిగా ఇవ్వండి. అమ్మ రాణి గారు మీరు ఇచ్చారా? రండి, దూరంగా ఉండకండి, ఇలా రండి. అమ్మ నైన్త్ క్లాస్ పిల్లలు మేడం గారు క్లాస్ అయినవండి, వెంటనే ఇంకొక లైన్ పెట్టుకుంటే విద్యార్థులకు 50వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం జెండా పండుగ జరుపుకుంటున్నాం. ఈ జెండా పండుగ మనం సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటాం. అది ఆగస్టు 15వ తారీఖుని, జనవరి 20వ తారీఖుని. ఈ 2 దినాల ప్రత్యేకతలు ఉపాధ్యాయులు కానీ మీతో మేము కానీ దీని గురించి క్లుప్తంగా వివరించాలి. దీని యొక్క ప్రాముఖ్యతను చేయాలి. ఇది మనకు స్వతంత్రం రావడానికి కారణం మన స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగలో మనం ఈ యొక్క వాళ్ళని అందరినీ స్మరించుకుంటూ వాళ్ళు చేసిన యొక్క త్యాగాల్ని అందరికీ గుర్తు చేస్తూ విద్యార్థులకి చెప్పుతూ దేశభక్తిని వాళ్ళతో నింపుతూ భావితరాల్లో మన డెవలప్మెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని విద్యార్థులు శుభ్రంగా తెలియజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకు మరొకసారి స్వతంత్ర దినోత్సవం పేర్కొంటున్నాను. అయ్యా కారండి కొంచెం ఇచ్చాను జరిగి
అలాగే మాజీ కలెక్టర్ గారికి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా రాకుండా గ్రామానికి సేవ చేయాలి. మనం జరుగుతున్న పాఠశాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం జరుగుతున్న టీచర్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకుని మనం బాగా చదువుకుని ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. వెళ్ళి మన గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకురావాల్సే విధంగా మనం కృషి చేయాలి. సో ఈ విషయంలో మన ఆశ్చర్యాన్ని మన పూర్తిగా అదేవిధంగా మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం రేపు వస్తాను చూసే బాగానే ఉంటుంది.